కరీంనగర్లో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తారక హోటల్లో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా చైర్మన్ జిఎస్ ఆనంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల కమిటీ కాలయాపన కమిటీలా కాకుండా కాల పరిమిత కమిటీగా పనిచేయాలని సూచించారు. ఉద్యమకారుల సమస్యలు బాధలను కమిటీ సభ్యులు త్వరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నిర్ణయాలు ఆలస్యం చేస్తూ ఉద్యమాలు చేయడం కొత్త కాదని హెచ్చరించారు. ఉద్యమం కరీంనగర్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమకారుల పోరం నాయకులు, జిల్లా నగర ప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఉద్యమకారులు మరి ఎదురు చూస్తున్నారు. ఆ తరుణంలో మీరు తప్పకుండా మరి కమిటీ నిర్లక్ష్యం చేయకుండా ముందు ఉద్యమకారులకు ఏదైతే ఉన్నాయో హక్కులు అవి తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. నా పేరు తెలంగాణ జిఎస్ ఆనంద్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా కరీంనగర్ చైర్మన్. ఈరోజు మరి తెలంగాణ ఉద్యమకారులతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక ఉద్యమకారులకు 2 గుంటల స్థలం, 20,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి మరి ఒక కమిటీ వేసారు. ఆ కమిటీకి మేము స్వాగతిస్తున్నాం. కానీ కమిటీ ఎప్పుడు కాలయాపనగా ఉండకూడదు, కాల పరిమితి కమిటీ ఉండాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ కమిటీలో మరి కేశవరావు గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శోభనన్న గారు, అద్దంకి దయాకర్ గారు, కేకే గారు, అలాగే కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళు మరికి ఉద్యమకారులకు ఒక ఉత్సాహాన్ని ఊరట అందించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మరి 1,200 మంది అమరుల త్యాగానికి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇప్పటి వరకు మాకు ఎలాంటి మరి నిర్ణయాలు ఏమి ఇవ్వలే. కాబట్టి అప్పుడు అందుకే ఉద్యమకారులు ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు, ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పటికైనా కాలయాపన కూడా చేయకుండా ఈ విషయాలన్నీ, ఈ కమిటీలో అన్ని విషయాలన్నీ మరి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి మరి తెలియజేస్తున్నారా? ఆ కమిటీలో ఒక లేకుంటే ఎక్కడెక్కడ బుక్కులు తీసుకొని అన్ని ఎక్కడనే బండ్లు పెట్టుకొని ఉంటున్నారా? ఇది ఒకటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే కేకే గారు మొన్న అన్నారు ఇది కాలపరిమితం కమిటీ అన్నారు, ఇది కాలయాపన కమిటీ కాదన్నాడు. మరి కాలయాపన కమిటీ కాదన్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు మరి హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుని, హైదరాబాద్లో అమరవీరుల జ్యోతి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడి నుంచి చాలామంది వేలాది మంది ఉద్యమకారులు అంటే ఏం లేనోళ్ళు, ఉద్యమాలు అంటే అన్నీ చేసి అన్నీ పొడగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉద్యమంలో చాలామంది అలా ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు 2,000, 3,000, 4,000 రూపాయలు పెట్టుకొని హైదరాబాద్ వచ్చాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూచన. ఎందుకంటే ఉద్యమకారులు కరీంనగర్లో తెలంగాణ చౌక్ వ్యవస్థాపకులుగా ఉండి తెలంగాణ చౌక్ నడిపించి తెలంగాణ ఉద్యమాలను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, కవులను, కళాకారులను, మేధావులు అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఏకైక ఇక్కడ ఒకటే సంఘం జేఏసీ కాదు, ఇక్కడ 100 సంఘాల జేఏసీతో ఉమ్మడి తెలంగాణ చౌక్లో ఇక్కడ అలాంటి కార్యక్రమం చేపట్టింది. కాబట్టి తెలంగాణ నడిబొడ్డున మరి అలాంటి కార్యక్రమానికి మీరు ఒక జిల్లాకు ఒక 3-4 కమిటీ వేయాలి. ఆ కమిటీ వేస్తే ఇక్కడ ఉద్యమకారులను ప్రత్యక్షంగా పనిచేసిన వాళ్ళు, పరోక్షంగా పనిచేసిన వాళ్ళు, బైండవరు అయిన వాళ్ళు, కేసులు అయిన వాళ్ళు, కేసులు లేని వాళ్ళు, దానికి ఉద్యమంలో పుషింగ్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా మీరు ప్రభుత్వం ఏదైనా ఇచ్చే, ఇప్పుడు 2 గుంటల స్థలం అన్నారు, 25,000 రూపాయల పెన్షన్ అన్నారు. ఈ పెన్షన్ తప్పకుండా మంజూరు చేయాలని. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎట్లా గుర్తుపడతారు, మీరు ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తారు? కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేను ఇక్కడ చైర్మన్ ఉన్నా కాబట్టి మాకు సంబంధించిన విషయాలు అన్ని జేఏసీలు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇంకా వీళ్ళు జేఏసీలో పనిచేసారు, వీళ్ళు పనిచేయలేదు, వీళ్ళు ఉద్యమంలో పనిచేసారు, వీళ్ళు పనిచేయలేదు అని చెప్పి మేము చెప్తాం. మీరు అక్కడ కమిటీ పెట్టుకొని నిర్ణయిస్తే ఆ కమిటీ సరైన కమిటీ కాదు. ఏ జిల్లాకు ఆ జిల్లాలకు 5 కమిటీలో బాడీ వేసి ఆ బాడీలో ఉన్న మెంబర్స్ వీళ్ళందరూ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉపయోగిస్తే, వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే చాలా సంతోషం. అందుకే ఇది కాలయాపన కమిటీ అని చాలామంది అంటారు. కనుక మేము ఎందుకంటే అక్కడ ఆ గతంలో ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం కాబట్టి, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాం కాబట్టి ఉద్యమకారుల చేతనే మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకనే ఇప్పుడు తొందరగా మాకు మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన వారన్నిటినీ ఇప్పుడు మాకు అమలు పరచాలని చెప్పి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎందుకంటే లింగమూర్తి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి. ఇదైతే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 200 జాగా 20,000 పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఇలా మేము గవర్నమెంట్కు 2 క్వశ్చన్లు చేస్తూ ఉన్నాం. ఇలా కమిటీతోటి కాలయాపన చేస్తారా?
లేకపోతే ఉద్యమకారులకు మీరు ఇచ్చినటువంటి హామీని ఇలా ఉద్యమకారులకు చేస్తారనేది రెండో పాయింట్. ఇవాళ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు టర్ములు ఆల్రెడీ ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇక మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పేసి కాలయాపి ఇలా గవర్నమెంట్ దిగిపోయింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఒకటే రేవంత్ రెడ్డికి సూచన ఏం చేస్తున్నామంటే ఇలా ఉద్యమకారులు అనేది ఇలా మీరు కేవలం మరే ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తూ ఉన్నారా, లేదు నిజంగానే ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా 200 జాగా 20,000 పింఛను ఇస్తారా? ఎందుకంటే ఇలా మీరు కమిటీ చేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలా ఎక్కడో హైదరాబాద్లో పెడితే ఎక్కడికి వెళ్ళో మంచిర్యాల చెన్నూరుకి వెళ్ళి అక్కడికి రావాలంటే మినిమం 3,000 రూపాయలు వాళ్ళకి ఛార్జ్ అవుతూ ఉంది. అంటే ఇలా ఉద్యమకారులు అనేక రకాలుగా నష్టపోయారు. మళ్ళీ మీరు ఎక్కడో మీటింగ్ పెట్టే బదులు ప్రతి ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టండి. ఆ ఉమ్మడి జిల్లాలో మీకు ఒక కేకే కమిటీకి అనుబంధంగా కూడా జిల్లాలో కమిటీ చేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్లను ఉద్యమకారులను తీసుకొని ఆ కమిటీకి అనుసంధానం చేసి ఆ జిల్లాలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఒక లిస్ట్ చేయండి. అదేవిధంగా రెండోది ఏంటంటే ఇప్పుడు కేసులు అయింది ఒకటి అంటారు, బైండవర్ది ఒకటి అంటే ఇదంతా కాదు, ఒకటే కాల పరిమితి పెట్టండి, ఒకటే కాలం పెట్టేసి అందరూ కూడా అలానే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అయితే కింది స్థాయి నుండి పై ఉద్యమకాలకు కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. అలా కవులు కళాకారులు అందరూ ఉంటారు కాబట్టి దానికి ఒకటే కాలం పెట్టండి. అన్ని కాలాలు పెడితే అక్కడ ఒకరికి ఇలా కేసులు కాలే, కొందరికి అయినాయి, ఇవన్నీ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మేము ఒకటే కేకే కమిటీకి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఉమ్మడి 10 జిల్లాలు తిరగండి. ఆ ఉమ్మడి 10 జిల్లాలో ఎవరెవరైతే ఉద్యమకారులు అందరూ ఉన్నారో అన్ని ఒక కమిటీ విధంగా జిల్లాకు అటాచ్ చేసి ఆ జిల్లాలో తీసుకొని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ఆ రకంగానైతే మీకు ఏ రకంగానైతే రిపోర్ట్ వస్తుందో ఆ రకంగా చేయండి. ఆన్లైన్ పెట్టండి. అక్కడ మీరు ఏంది మీటింగ్ పెడతా ఉన్నారు, అక్కడ అసలు మాట్లాడించే అవకాశం కూడా లేదు. అసలు కమిటీ అయితే ఏంది, కమిటీ వేసినప్పుడు ఏ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తోటి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, ఖచ్చితంగా మీకు రిపోర్ట్ వస్తుంది. ఇలా మేము పోయి ఎవరు పడితే వాళ్ళు అక్కడ ఫైల్ ఇచ్చేసి ఆ ఫైల్ని తీసుకోపోయి మీ చెత్త బుట్టలు వేసుడు తప్ప ఏం లేదు. ఈ కేకే కమిటీ అనేది మీరు ఒకవేళ 31st డెడ్ లైన్ అన్నారు, మేము ఇప్పుడు ఇన్ని రోజులకి వెళ్ళి మీరు ఏం చేసినా మాకు సమాధానం చెప్పాలి, ఉద్యమకారులకు సమాధానం చెప్పాలి. ఇన్ని మీటింగ్ పెట్టారు, మేము ఇప్పటికెళ్ళి ఈ ఒక జిల్లాలకు వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉన్నాం, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కటి కూడా ఇప్పటికెళ్ళి కేకే కమిటీకి వెళ్ళి ఇప్పటివరకు కూడా ఉద్యమకారులకు హామీ అనేది ఏది కూడా వస్తలేదు. ఖచ్చితంగా మేము కూడా 1వ తారీఖు వెళ్ళి మేము కూడా మీరు ఏదైతే కమిటీ చేసిరో జిల్లాలకు వస్తారా రారా, లేదు అంటే మేము 2వ తారీఖు వెళ్ళి ఆగస్టు 2వ తారీఖు వెళ్ళి ప్రతి కరీంనగర్కి వెళ్ళి ఏదైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో తెలంగాణ చౌక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ మేము మొదలు పెడతాం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇదే గద్దెదించడం ఈ ఉద్యమకారులతో సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవం ఏంటంటే ఉద్యమకారులకు ఆ ప్రభుత్వం అన్యాయం చేసింది, ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తా అనుకుంటున్నాం. ఎందుకు దాదాపు ఇలా ప్రభుత్వం కూడా దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తుంది. ఇక ఉన్న సంవత్సరమే ఉంటుంది, ఆ తర్వాత ఎలక్షన్ అడవి ఉంటుంది. కాబట్టి ఒకటే మేము కోరుతున్నాం, తెలంగాణ ఉద్యమకారులు ఎందరో ప్రాణ త్యాగం చేసిండ్రు. వాళ్ళు జాబు లేక రోడ్ల పడి చాలా వాళ్ళ సంసారాలు మొత్తం వారు రోడ్ల పడ్డాయి. అది గ్రహించి మేము ఆనాడు అడగలే, మేము ఉద్యమకారు మేము ఏం అడగలే, ప్రభుత్వం ఏమేమున్నది మీకు ఏం కావాలో మీకు అర్థమని మీకు కోరికలు ఏంటి, దాదాపుగా మాకు జాగా ఎంత 250 గజాల జాగా 25 లక్షలు ఇస్తానని అనుకొచ్చిండ్రు. మేము అడగలే, 25,000 మేము అడగలే, మీరు ఇస్తా అని చెప్పింది కానీ అన్నారు కాబట్టి అది మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే ఉద్యమకారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి కూడా ఉద్యమకారు ఎవరు చేసిన ఏం సంగతి అనుకుంటా కూడా ప్రభుత్వం ఏమంటున్నాం, ప్రభుత్వానికి సీఎం గారికి ఒకటే కోరుతున్నా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్టు ప్రకారంగా ఏ సంవత్సరం ఎవరు ఉద్యమం చేసినారు, ఎవరు జైలు పాలైనరు, ఎవరు పేపర్లు వచ్చిండ్రు, ఎవరు